నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. కల్తీ పాలపై స్వతంత్ర యుద్ధం ప్రకటించింది. పాలల్లో కల్తీ జరుగుతుందని స్వతంత్ర టీవీ ముందే అందరినీ హెచ్చరించింది. అయినా పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఫలితంగా కల్తీ పాలు తాగి రాజమండ్రిలో 4 మృతి చెందారు. మరి ఆ పాపానికి బాధ్యులెవరు? అదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే ఈ అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించేందుకు జూమ్లో అందుబాటులో ఉన్నారు డాక్టర్ సుమనా గారు, అలాగే డాక్టర్ సంధ్య గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. సంధ్య గారు, ఇప్పుడు కల్తీ పాలు అన్న ఇష్యూ బయటకు రాగానే హెల్త్ ఇష్యూ అంటే ఒకప్పుడు పాలు అనగానే పోషక విలువలున్న ఒక ఆహార పదార్థంగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పాలు తాగండి అని చెప్పడానికి కూడా భయపడే సిచ్యువేషన్స్ అయితే నెలకొన్నాయి. దీని మీద ఏం చెప్తారు? అసలు జరిగిన పరిణామం చూస్తే అసలు పాలు, నీళ్లు, నెక్స్ట్ ఇంకా గాలి అన్ని పొల్యూషన్, అన్ని అడల్ట్రేషన్ లోకి వెళ్ళిపోతున్నాం కదండి. అది చాలా డేంజరస్. అసలు జరిగిన ఇన్సిడెంట్ లో కూడా మనము ఒక 2 మెంబర్స్ డెత్ కూడా అయింది. సో చనిపోవడం అనేది కూడా ఇప్పుడు 5 మెంబర్స్ 5 మెంబర్స్. అసలు అది కూడా రోజు తాగే పాలు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా టీ రూపంలో మనం వివిధ రకాలుగా మనం పాలని తాగుతూనే ఉంటాం, తింటూనే ఉంటాము, రకరకాలుగా వాడుతూ ఉంటాము. అంత వాడకంలో ఉన్నదాన్ని వాళ్ళు అలా విషపూరితంగా మార్చడం అనేది చాలా దురదృష్టకరంగా అండి. ఎందుకంటే అది అసలు మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక రూపంలో, పెరుగు రూపంలో కానీ మజ్జిగ రూపంలో కానీ తీసుకుంటూనే ఉంటాము. సో ఇప్పుడు అసలు మనకే ఒక అపనమ్మకం వచ్చేస్తుంది. రేపొద్దున ఏదైనా తినాలన్నా తాగాలన్నా కూడా మనం ఎన్నో ఆలోచించాల్సి వస్తుంది. అసలు జరిగిన పనిలో కూడా వాళ్ళు కలిపిన యూరియా అనే పదార్థం కూడా ఎక్కువ అవ్వడం వల్ల ఈ డైరెక్ట్ కిడ్నీ డ్యామేజ్ అనేది జరిగిందండి. సో అలాగే కిడ్నీయే కాదు, హార్ట్, లంగ్స్, అలాగే కిడ్నీతో పాటు ఇంకా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి ఇలాంటివి కన్జ్యూమ్ చేయడం వల్ల. అసలు ప్రీ క్యాన్సరస్ అంటే వాళ్ళకి డైరెక్ట్ కిడ్నీలో కూడా అన్ని డ్యామేజ్ అవ్వడము, స్లోగా వాళ్ళకి ఇంతకు ముందు కూడా ఆల్మోస్ట్ ఒక 20 రోజుల నుంచి మనం చూస్తున్నాము. చాలా మంది 10 పైన కేసులు వెళ్ళి కిడ్నీస్ కి సంబంధించిన రోగాలతో మళ్ళీ డయాలసిస్ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారంటే చాలా దురదృష్టకరం అండి. అలాగే వీళ్ళు కలిపిన విష పదార్థాలు ఏంటంటే యూరియా అవ్వచ్చు, ఫార్మాల్డిహైడ్ అవ్వచ్చు, మెలమిన్ అనే ప్రోటీన్ బూస్టర్ ఉంటుంది, అది కలిపి ఉండొచ్చు. తర్వాత డిటర్జెంట్స్ అంటే వాళ్ళు తెల్లగా రావడానికి పాలని అలా వాడకంలో ఎక్కువ అంటే పాడవకుండా ఉండడానికి కూడా ఇవన్నీ కలుపుతూ ఉంటారు. సో ఈ ఫేక్ ప్రోటీన్ యూరియా అనేది ఒక ఫేక్ ప్రోటీన్ లెవెల్స్ ని క్రియేట్ చేయడానికి వాళ్ళు వాడతారండి. దానివల్ల వాళ్ళకి ఏంటంటే కిడ్నీలో మెయిన్ గా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చేసేసి తర్వాత స్లోగా అక్కడ ఉన్న కిడ్నీకి సంబంధించిన నెఫ్రాన్స్ అనేవి స్లోగా డ్యామేజ్ జరుగుతుంది. స్లోగా సెల్ డెత్ అయ్యి తర్వాత అక్యూట్ కిడ్నీ ఇంజరీలోకి వెళ్ళిపోతారు. సో దీనివల్ల వాళ్ళు డైరెక్ట్ డయాలసిస్, తర్వాత వాళ్ళకి ఇంకా అది విషం ఎక్కువ ఉంటే వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా చాలా హై ఉంటాయండి. సుమనా గారు, ఇప్పుడు మన ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పాలు తాగండి అని మనమే ఒక విషయాన్ని కలిపి పిల్లలకు కానీ పెద్దలకు కానీ పట్టిస్తున్నామా? అసలు ఎవరిని నమ్మాలి అని అంటే ఈ పాల విషయం అనే కాకుండా ఇలా రకరకాలుగా వాతావరణం కాలుష్యం అయిపోతుంది, తినే పదార్థం కాలుష్యం అయిపోతుంది, ఇక రకరకాలుగా అన్ని కాలుష్యాల మీదే డిపెండ్ అయితే మనిషి ఫ్యూచర్లో అసలు ఎలా బతకాలి అనే దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు అడల్ట్రేషన్ అనేది మనకు అవైలబుల్ ఉన్న రిసోర్సెస్ లో 50% అడల్ట్రేషనే అవుతుంది. మనం పీల్చుకునే గాలిలో కానీ బికాస్ ఆఫ్ పొల్యూషన్, ఆర్ తీసుకునే పాలల్లో బికాస్ ఆఫ్ అడల్ట్రేషన్, అండ్ ఫుడ్ లో బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్, వాటి వల్ల కూడా మనకి అడల్ట్రేషన్ అన్న అవుతుంది. అట్లా క్వాలిటీ తక్కువగా ఉన్న, కల్తీగా ఉన్న అడల్ట్రేటెడ్ ఫుడ్ కానీ, ఎయిర్ కానీ, ఆర్ మిల్క్ కానీ, వాటర్ కానీ అట్లా తీసుకోవడం వల్ల మన బయోలాజికల్లీ హ్యూమన్స్, ఫిమేల్స్ కానీ మేల్స్ కానీ కిడ్స్ కానీ వాళ్ళ నాణ్యత, జీవన శైలిలో నాణ్యత అనేది తక్కువ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది అనమాట. అంటే అన్ని ఆర్గన్స్ కూడా పనిచేసే విధానం
రెడ్యూస్ అవుతుంది. అవి కిడ్నీ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, లంగ్ మీద అవ్వచ్చు, ఆర్ బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. వాటి వల్ల చాలా మటుకు క్యాన్సర్స్ కానీ అండ్ లాంగ్ టర్మ్ వ్యాధుల బారిన పడి వాటి వల్ల ఫ్యూచర్ అనేది రిస్క్ లో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం వాటికి చూసుకుంటే ఈ మిల్క్ అడల్టరేషన్ అనేది డిస్కస్ చేస్తే వీటిలో ఏంటి యాక్చువల్ గా మన ఉన్న పాపులేషన్ కి ద బఫెలోస్ మిల్క్ ఎంత ప్రొవైడ్ చేయగలుగుతున్నాయి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కన్సంప్షన్ టు ద సప్లై అనేది మనం చూసుకోవాలి. మనకు కన్సంప్షన్ చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా టీ కాఫీ అనేది దిస్ ఇస్ ఎ డైలీ రొటీన్. సో పిల్లలకు కూడా పోషకాహారాలు ఉంటాయి, గర్భిణులకు కూడా పోషకాహారాలు ఉంటాయని పాలన అనేది విరివిగా హై ప్రోటీన్ కంటెంట్ అని విరివిగా తాగమని డాక్టర్స్ కానీ న్యూట్రిషనిస్టులు కానీ చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఉన్న దాంట్లో మనకు ఉన్న రిసోర్సెస్, మిల్క్ రిసోర్సెస్ అనేది తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మిల్క్ అడల్టరేషన్ వల్ల వామిటింగ్స్, నాజియా రావటము, వాటి వల్ల కిడ్నీ డ్యామేజెస్ అవ్వటము, బ్రెయిన్ వాటితో టాక్సిక్ షాక్ సిండ్రోమ్, దాంతో లంగ్స్ పల్మరీ ఎడిమా రావటము, బ్రెయిన్ కొలాప్స్ అవ్వటము, ఇట్లాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. సో ఇవి ఫ్యూచర్ కి అంటే చిన్న పిల్లలకి వాళ్ళకి ఏమంటారు మార్బిడిటీ రేషియో, ఆ టాక్సిక్ పదార్థాల నుంచి కాపాడుకునే రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, ఆర్ క్రానిక్ డిసీజెస్ తో బాధపడే వాళ్ళు కానీ ఇట్లాంటి వాటి నుంచి తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. లైక్ వాళ్ళకి ఇప్పుడు కిడ్నీ డిసీజ్, నాజియా, వామిటింగ్ వచ్చింది అనుకోండి, డయేరియా అట్లా వచ్చింది అనుకోండి, వాళ్ళు తొందరగా ఆసుపత్రికి రీచ్ అవ్వాలి. ఇన్ టైంలో రీచ్ అవుతేనే వాళ్ళకి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ నుంచి డయాలసిస్ ద్వారా ఆర్ ఫస్ట్ ఐవి ఫ్లూయిడ్స్ అవన్నీ పెట్టి లేట్ స్టేజెస్ లో డయాలసిస్ అన్న అట్లా చేసి కాపాడటానికి ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే మిల్క్ కలుషితం అయితే దాని వల్ల ఎన్ని ఫుడ్ సేఫ్టీ, ఎన్ని డిపార్ట్మెంట్స్ ని మనము అలర్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అంటే ఈ పాలు సప్లై చేసే వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అండ్ సీల్డ్ అండ్ లాక్డ్ అండ్ వెల్ రినోవ్డ్ టెస్టెడ్ మిల్క్ ప్యాకెట్స్ ని మాత్రమే, ఆ మిల్క్ ని మాత్రమే కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే మామూలుగా ఒక్కొక్క యూజువల్ గా సప్లై చేసే మిల్క్ వెండర్స్ ఉంటారు, వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటి అంటే ఒక 10-20 రకాల బఫెలోస్ వెరైటీస్ నుంచి మిల్క్ తీసుకురావటము, దాంట్లో ఇంకేవో కలపటము, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇంకా చాలా ఉంటాయి, ఫార్మలిన్, అట్లాంటివన్నీ కలపడం ద్వారా వాటి నాణ్యత తగ్గుతుంది. అండ్ నాణ్యత ఒకటే కాదు, అది ఒక విషయం, పాయిజన్ అవుతుంది. ఇప్పుడు అట్లాంటి మిల్క్ ని ఒక గర్భిణీ స్త్రీ తాగిందనుకోండి, మదర్ హెల్త్ పాడవుతుంది, యాజ్ వెల్ యాజ్ బేబీ హెల్త్ కూడా పాడవుతుంది. అవి మెయిన్ గా ఏం చేస్తాయి అంటే డీహైడ్రేషన్ కాజ్ చేస్తాయి. ఫస్ట్ చేసే ప్రాబ్లం వచ్చేసేసి డీహైడ్రేషన్. ఎప్పుడైతే డీహైడ్రేషన్ అవుతుందో అప్పుడు బ్లడ్ సప్లై అనేది, బ్లడ్ ప్రెషర్ అనేది లో అవుతుంది. అప్పుడు మెయిన్ ఆర్గన్స్, వైటల్ ఆర్గన్స్ లైక్ కిడ్నీ, హార్ట్, లంగ్స్, బ్రెయిన్ కి బ్లడ్ సప్లై రెడ్యూస్ అవుతుంది. అట్లా అవ్వటం వల్ల రీనల్ ఫెయిల్యూర్స్ కావడం కానీ, కొలాప్స్ కావడం కానీ, పల్మరీ ఎడిమా రావడం కానీ అట్లాంటివి అవుతుంటాయి. అట్లాంటప్పుడు అట్లా అయిన వాటిని గుర్తించడం ఒక ఎత్తు, మళ్ళీ ఆ గుర్తించిన తర్వాత వాళ్ళు వైద్య సదుపాయానికి ఎంత తొందరలో రీచ్ అవ్వగలుగుతారు అండ్ మన సర్వీసెస్ ఎంత ఎఫిషియంట్ గా ఉన్నాయి ఎట్ ద రూరల్ ఏరియా. ఇప్పుడు ట్విన్ సిటీస్ లో కానీ ఆర్ పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్స్ లో అవైలబిలిటీ ఉంటాయి అన్ని కూడా. బట్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్ ఇన్ ద రూరల్ ఏరియా, వాట్ ఈస్ ద పొజిషన్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద హెల్త్ కేర్ సిస్టమ్ టు కంబాట్ అండ్ టు డీల్ దిస్ సిచ్యుయేషన్? సో ఇవి మనం గనక పరిగణలో తీసుకోకపోతే, రెగ్యులర్ గా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ చెక్స్ కానీ ఆర్ సీల్డ్ మిల్క్, టెస్టెడ్ మిల్క్ తీసుకోవటం కానీ, అండ్ ఆ తీసుకున్న ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటి, ఒకటే వెండర్ నుంచి 73 ఫ్యామిలీస్ ఆ ఫుడ్ ని, ఆ మిల్క్ ని తీసుకున్నారు. అట్లా తీసుకోవటం వల్ల దాంట్లో ఒక 12 మెంబర్స్
హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. దాంట్లో ఒక 4 మెంబర్స్ చనిపోయారు, 4 to 5 మెంబర్స్ బికాస్ ఆఫ్ ద కిడ్నీ ఫెయిల్యూర్. దాంట్లో 2-3 చిల్డ్రన్స్ చనిపోయినారు. సో ఇట్ ఈస్ వెరీ పెథటిక్ సిచ్యుయేషన్ టు హ్యాండిల్. సో ఇట్లాంటివి రాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పాపులేషన్ కి ఎయిర్ లో కూడా పొల్యూషన్ ఉంది బికాస్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అయి ఉండొచ్చు, ఆర్ లేకపోతే వాట్ ఎవర్ ద, ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చినాయి, ఇట్స్ బెటర్ వీఆర్ కంట్రోలింగ్ ద పొల్యూషన్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ దెర్ ఆర్ సో మెనీ vehicles which are emitting carbon monoxide into the air and weakening of the ozone layer and the water pollution, and these are all the factors which are influencing the human beings, the well-being of the human beings, and the quality of the life is deteriorating because of these adulterations. So every individual should take as a priority that whatever the people who are doing the business or people who are consuming it, they should aware the ethical standards, and they should aware what is the what do you say, if the milk ఉందనుకోండి, మిల్క్ లో మనకి అడల్టరేటెడ్ ఉందని ఎట్లా తెలుస్తుంది? స్మెల్ చూడగానే మనకి కెమికల్ స్మెల్ రావటము, ఆర్ బాగా బాయిల్ చేసినప్పుడు ఫ్రాత్ రావటము, ఆర్ కలర్ చేంజ్ అవ్వటము, దోస్ ఆర్ ద ఫీచర్స్ వీ కెన్ సీ వెన్ ద ఫుడ్ ఈజ్ మిల్క్ ఈజ్ అడల్టరేటెడ్. సో అట్లాంటప్పుడు ఎర్లీగా రియాక్ట్ అవ్వాలి, ఎర్లీగా రిపోర్ట్ చేయాలి. అట్లా రిపోర్ట్ చేయటం వల్ల ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఎర్లీగా యాక్ట్ చేసి దెన్ మనకి సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేయగలిగి ఆ ఎమర్జెన్సీ నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాము, అలాగే చాలా మందిని కూడా కాపాడగలుగుతాం. సో వి షుడ్ అవేర్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు టేక్ యాజ్ ఎ సెల్ఫ్ మోటివ్ to prevent the adulteration and to prevent the well-being of every individual in the society. ఓకే సంజయ్ గారు, ఇప్పుడు ఇందాక మీరు యూరియాతో పాటు కొన్ని రకాల కెమికల్స్ పేరు కూడా చెప్పారు కదా, అయితే అటువంటి కెమికల్స్ కానీ యూరియా కలిపిన పాలు గనక తాగితే ఎన్ని రోజుల్లో ఇట్లా వామిటింగ్స్ కానీ, నెక్స్ట్ ఇలా మూత్రం ఆగిపోవడం కానీ, ఇటువంటి సమస్యలు చెప్పారు కాబట్టి అవి ఎప్పటి నుంచి కంటిన్యూ చేస్తే ఆ లక్షణాలు ఇప్పుడు బయటపడే అవకాశం ఉందంటారు? అంటే దానికంటూ ఇప్పుడు రాత్రి తాగితే ఉదయానికి అట్లా రియాక్షన్స్ ఏమైనా వస్తాయా, లేకపోతే కొంత ఎక్యూట్ అంటే వెంటనే ఒక 1 week లోనే, విత్ ఇన్ అవర్స్ టు డేస్ లో మనకి ఏంటంటే షార్ట్ టర్మ్ హై ఎక్స్పోజర్ అంటాం అనమాట. ఈ పీరియడ్ లో ఒకవేళ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తుంటే ఈ పాయిజనస్ సబ్స్టెన్సెస్ వాళ్ళకి వెంటనే GI సిమ్టమ్స్ వస్తాయండి. వామిటింగ్ కానీ, వామిటింగ్ అవుతుంది, వాంతి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటది. తర్వాత వాళ్ళు తాగిన విష పదార్థాల మోతాదు బట్టి వాళ్ళకి ఆర్గన్స్ కూడా చాలా త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటది. మెయిన్లీ మెలమిన్ అనే క్రిస్టల్స్ అది కిడ్నీలో వాళ్ళు కిడ్నీస్ ని బ్లాక్ చేస్తుంది అనమాట. అంటే కిడ్నీస్ లో ఉన్న నెఫ్రాన్స్ చిన్న అవన్నిటిని బ్లాక్ చేసేస్తుంది మెలమిన్ అనే సబ్స్టెన్స్. అలాగే క్రానిక్ గా వాళ్ళు అలాగే కన్స్యూమ్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ కిడ్నీలో వాళ్ళకి డ్యామేజ్ అవుతా ఉంటది. ఇప్పుడు చాలా మంది కిడ్నీ బాధితులు మనం చూస్తున్నాం, షుగర్ వల్ల అనుకుంటున్నాం, బీపీ వల్ల అనుకుంటున్నాం, లేకపోతే వేరే కారణాల వల్ల వంశపారంపర్యంగా ఏమైనా వచ్చినాయేమో అనుకుంటున్నాం. ఇదేంటంటే అసలు మనకు తెలియకుండా సడన్ గా జరిగే కిడ్నీ డ్యామేజ్ మనకి ఇప్పుడు ఇంత వింతగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చిన కిడ్నీ పేషెంట్స్ ఏదో మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్, కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయేమో అనుకుంటున్నాం, కానీ మనం తాగే పాల వల్ల కూడా వస్తుందని ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. అదే లాంగ్ టర్మ్ లో, అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నెలల పైన వాళ్ళు తాగుతున్న కొద్దీ వాళ్ళకి సెల్స్ అనేవి, కిడ్నీలో ఉన్న సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయండి. అలాగే ఆర్గన్స్ లైక్ హార్ట్ కానీ, హార్ట్ లో కూడా వాళ్ళకి గుండెకి సంబంధించిన గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటది. సో వాళ్ళు అలాగే మనకి యూరియా అనే కాకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది కూడా ఒక కెమికల్ అన్నమాట. అది పాలల్లో కలపడం వల్ల హార్ట్ రేట్ అనేది పెరిగిపోతా ఉంటదండి. వాళ్ళకి సడన్ గా కార్డియాక్ ఎరిథీమియాస్ అంటారు, వాళ్ళ గుండె పనితీరు అనేది ఎక్కువ కొట్టుకుంటా ఉంటది అవ్వడము, తర్వాత వాళ్ళకి భయంగా ఏదో అయిపోతున్నట్టు. సో ఇంకోటి ఏంటంటే డిటర్జెంట్స్ కెమికల్స్ ఇవి కలపడం వల్ల వాళ్ళకి హైపర్ టెన్షన్ కూడా వస్తుంది, బీపీ వస్తుంది, తర్వాత ఆర్టరీ రక్తనాళాల్లో కూడా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అలా లాంగ్ టర్మ్ లో వాళ్ళు ఇంకా ఎక్కువ శాతం అలా తీసుకుంటున్న కొద్దీ వాళ్ళకి క్రమేపా వాళ్ళకి
గుండె అంటే గుండె నొప్పి అంటే మనం ఏమనుకుంటాము వాళ్ళకి ఏదో ఇష్యూ ఉండి ఫ్యాట్ వల్లనో లేకపోతే వాళ్ళ అంటే లైక్ డైలీ వాళ్ళ చేసే మెటబాలిక్ ఇష్యూస్ వల్ల వస్తుందేమో అనుకుంటున్నాం కానీ ఇది మనం డైలీ కన్జ్యూమ్ చేసే పాల వల్ల వస్తుందని ఇప్పుడే మనము ఈ అసలు అది కూడా ఇండియాలో ఇలా జరగడం, అది కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరగడం అనేది చాలా దురదృష్టకరం అండి. అది కూడా లైక్ అది కూడా ఇలా ఏంటంటే తూర్పుగోదావరి డబ్బులు వస్తాయని మీరు ఇందాక అన్నట్టు తూర్పుగోదావరి అటు సైడ్ వెళ్తే అండి పాల ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి, ప్యూర్గా ఉంటాయి అనే మాట వస్తుంది. సో అలాంటిది అక్కడ జరిగేసరికి నిజంగా భారతదేశానికి కూడా ఈ విషయం అయ్యో పాలు ఇంత డేంజరా అనే దాంట్లో ఇప్పుడు చర్చించుకుంటున్న అంశాలు ఇది ఒక అంశంగా చేరిందండి ఇప్పుడు. అసలు తూర్పుగోదావరి అనగానే మనకి పాలకోవా కానీ ఇవన్నీ రకరకాల స్వీట్స్ అన్ని గుర్తొస్తాయి పాలకు సంబంధించినవి. కానీ ఇలా చూస్తుంటే వాళ్ళు ఆ స్వీట్లలో కూడా ఎన్నెన్ని విషపూత పదార్థాలు కలుపుతున్నారో ఆ రంగు రావడానికి కానీ, రుచి రావడానికి కానీ, ఆ చిక్కదనం రావడానికి కానీ, ఇలా మనం ఏమనుకుంటామంటే పాలు చిక్కగా ఉన్నాయంటే అవి మంచి యానిమల్స్ అంటే బర్రెల నుంచి కానీ ఆవుల నుంచి కానీ మంచిగా వస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ వాళ్ళు చేసే ఈ కార్యాల వల్ల వస్తున్నాయని మనకు కూడా ఇదే చాలా వింతగా ఉంది. అలాగే చాలా ప్రాణాంతకంగా ఉందండి. మెయిన్ ఏంటంటే ప్రాణాలు కోల్పోవడం. అది ఒక మెయిన్ రూపాయి సంపాదించుకోవడానికి రకరకాలుగా పద్ధతులు ఉంటాయి కానీ ఇలా పాలను కూడా మోసపూరితంగా కలపడం అనేది చాలా బాధాకరం అండి. అసలు చాలా బాధాకరం. అసలు అడల్ట్రేషన్ అనేది ఇంత దిగజారిపోవడం అనేది అసలు చాలా బాధాకరంగా ఉంది. అలాగే ఇంకా రకరకాలుగా అండి ఫార్మాల్డిహైడ్ అనేది ఉంటది, అది లివర్ డ్యామేజ్ కూడా కలగజేస్తుంది అనమాట. దానివల్ల వాళ్ళకి పొటెన్షియల్ వాళ్ళకి క్యాన్సర్ కూడా లాంగ్ టర్మ్ లో వస్తాయండి వాళ్ళకి. సో ఇదంతా చూస్తుంటే ఏంటంటే మనము చిన్నపిల్లలకి నిజంగా మేడం చెప్పినట్టు సుమనా మ్యామ్ చెప్పినట్టు తల్లి గర్భిణీ స్త్రీలకి రోజు ఒక గ్లాస్ పాలు తాగమ్మా కాల్షియం వస్తుందని మనం టాబ్లెట్ బదులు పాలు తాగండమ్మా అని నమ్మకంగా చెప్పే మనం డాక్టర్స్ కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు అది ఆ పాలు తాగమంటున్నామో వాళ్ళు ఏం తాగుతున్నారో, వాళ్ళు ఎలాంటి పాలు తాగుతున్నారో కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు మనకి అంటే సిటీలో కానీ కొన్ని ఊర్లలో కానీ గేదెల్ని ఇంటి దగ్గర తీసుకొచ్చి ఆవుల్ని ఇంటి దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ముందే పిండి ఇస్తారనమాట. సో ఇప్పుడు ఆవులు కూడా గడ్డి బదులు ప్లాస్టిక్ కవర్లు చుట్టూ ఉన్న ఏవేవో తినడము, ఆ నీళ్లు కలుషితం అవ్వడము, తర్వాత వాటికి పెట్టే ఆహారంలో కూడా రకరకాలుగా కలిపేసి ఇచ్చేసి పాలు రావాలని ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇచ్చేసేసి పాలు ఎక్కువ ఉత్పత్తి అవ్వాలని కూడా ఇలా ఏంటంటే అది తల్లికి మంచిది కాదు, పిల్లలకి అంటే చంటి బిడ్డలకి మనం పాలు రోజు తాపించమని చెప్తాం. అంటే లైక్ ఒక 6 నెలల తర్వాత వాళ్ళకి ఇంకా తల్లి పాల తర్వాత మనము ఇచ్చేది గేదె పాలు తర్వాత ఆవు పాలే ఇస్తాము. ఇప్పుడు అనుమానంగా మనకే భయం వేస్తుంది వాళ్ళకి ఎలాంటి పాలు ఇవ్వాలి, వాళ్ళని ఎలా బతికించాలి అంటే రోజు మనం తినే ఆహారంతో పాటు కన్జ్యూమ్ చేసేది ఇంకా పెరుగు రూపంలో కూడా తింటూ ఉంటాం. సో ఇప్పుడు పెరుగు కూడా మనకి ఎన్ని కెమికల్స్ తో మిక్స్ అయి ఉంటుందో, అది అసలు ఓన్లీ పాలేనా లేకపోతే రకరకాల కెమికల్స్ తో మిశ్రమమైన ఉత్పత్తి అనేది కూడా అర్థం కాకుండా అయిపోయింది. అన్నంలో మనం తినేది అంటే మనకి ఆహారంలో రోజు తినే ఆహారంలోనే ఇంత విషం ఉంటే మనము ఇంకా ఉండే స్థలంలో కూడా అలాగే ఉంది కదండి. అసలు మనకి ఇంకా ప్రజలకి సురక్షితం అనేది ఎక్కడ ఉంది చెప్పండి. ఇది చాలా అసలు గవర్నమెంట్ సంస్థలు కూడా చాలా యాక్టివ్ గా చాలా ఫైట్ చేయాలి. ఎందుకంటే ఇది ఫుడ్ అడల్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ఇది ఒక హెచ్చరిక లాగా ఉందండి. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లో కోల్పోయిన ప్రాణాలు ఇంకా ఎంతమంది ప్రాణాలు ఉన్నాయో అందరి ఇళ్లలో కూడా టెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు మనకేంటంటే మనం పాలని ఒకసారి షేక్ చేస్తే నురుగు ఎక్కువ రాదండి. ఇలా డిటర్జెంట్స్ కానీ ఇలాంటి కెమికల్స్ కలిపినప్పుడు ఎప్పుడైతే షేక్ చేస్తామో నురుగు అనేది ఎక్కువ వస్తూ ఉంటది. సో ఇలా నురుగు ఎక్కువ వస్తుంది అంటే ఇది అడల్ట్రేటెడ్ పాలని కూడా మనము నిర్ణయించుకోవాలి. అలాగే వాళ్ళ లిట్మస్ పేపర్ టెస్ట్లని, సో రోజు మనం వాడే పాలు కూడా ఎలా ఉన్నాయి, ఎంత సురక్షితంగా ఉన్నాయి అనేది కూడా టెస్ట్ చేసుకోవడం అనేది ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇలాగే చనిపోయిన వాళ్ళకు కూడా ఎక్స్క్రీషియా ఇట్లా ఇవ్వడం కంటే కూడా అసలు ఇలాంటిది జరగకుండా ఇంకా మునిపెప్పుడు జరగకుండా ఉంటే మనకి నమ్మకం కలుగుతుంది. మనం తినే ఆహారంలో కూడా మనకు ఒక సేఫ్టీ అనేది మనకు వస్తుందండి. ఇంత మనం భయపడాల్సి వస్తుంది ఇలాంటివి జరగడం వల్ల. మనం తినే ఆహారం కానీ ఎక్కడన్నా టీ తాగాలన్నా కూడా ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. వాళ్ళు అసలు కరెక్ట్ పాలు వాడుతున్నారా లేదా,
బయట కూడా మిక్స్డ్ అంటే హోటల్లో కూడా చాలా పాల ప్యాకెట్లు చాలా వాళ్ళు వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆ పాలల్లో కూడా ఎలాంటి మిక్స్ అయి ఉంటుందో అవి తాగేవి జస్ట్ టీ ఏదో మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి తాగుతాం కానీ ఇలాంటి క్యాన్సర్లు వస్తాయి, గుండె నొప్పులు వస్తాయి, కిడ్నీలు ఖరాబ్ అవుతాయని ఎవరు అనుకోలేం కదండి. ఇది ప్రజల్లో కూడా ఒక భయక్రాంతులైతారు. అలాగే ఒక నమ్మకం అనేది కోల్పోతారు. 4 రూపాయలు వస్తాయని ఇంత మోసం చేయడం వల్ల ఎవరికి ఏమి ఉపయోగం ఉందండి? వాళ్ళకి అది ఒక డేంజరే కదండి. రేపొద్దున ఇప్పుడు వాళ్ళని పట్టుకున్న వాళ్ళకి కూడా ఎంతవరకు వాళ్ళు న్యాయం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేస్తే వాళ్ళొక్కలే కాదు, ఎంతో మంది ఇలాంటి పనులు చేస్తున్నారు. సో ప్రతి ప్యాకెట్స్ కూడా కొంచెం టెస్ట్ చేయడము, లేకపోతే ఇట్లాంటి అంటే లూజ్ గా ఇచ్చే పాలను కూడా మనం ఇప్పుడు టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఊర్లలో ఈ పాల బిజినెస్ అనేది పాలతో రిచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా రోజు ఇలా గేదెల ద్వారా పాలు తీసుకొచ్చి పోయడము అనేది పాల కేంద్రాల్లో జరుగుతూ ఉంటాయి. సో ఆ పాలు ఎంత కల్తీ చేసి, ఎన్ని రకాలుగా కల్తీలు చేసి ఇట్లా మనకి పాలు సప్లై చేస్తున్నారో ఇప్పుడు మనం ప్రతిదీ ఆలోచించాల్సిన అవసరం ఉందండి. సో ఇదొక పెద్ద బిజినెస్ కంటే కూడా ఇదొక మోసపూరితమైన బిజినెస్ గా మారిపోతుందని మనం ఖచ్చితంగా ఇది గమనించాలి. ఈ డ్యామేజ్ అనేది మళ్ళీ ఫ్యూచర్ లో రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. గవర్నమెంట్ నే మనం ప్రాధేయపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇచ్చే ఫుడ్ లో కూడా ఇంత డ్యామేజ్ జరుగుతుందంటే డెఫినెట్లీ గవర్నమెంట్ ఖచ్చితంగా మేల్కొని మనకి ప్రజలందరికీ ఒక సేఫ్టీ, సెక్యూరిటీ అలాగే అది చేసిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్ చేయాలి. అలాగే అది ఇంకోసారి ఫ్యూచర్ లో కూడా రిపీట్ అవ్వకుండా కూడా చూసుకోవాలండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అండి. ఓకే అండి. సుమన గారు, ఇప్పుడు సంధ్య గారు చెప్పినట్టు ప్రభుత్వాలు కూడా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏది ప్యూర్ కాదు అనే దాని మీద ప్రతి దాంట్లో కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి సంధ్య గారు చెప్తున్నారు. అయితే మీరు ఇప్పుడు సజెస్ట్ చేసేటప్పుడు, లేకపోతే ఇప్పుడు మీరైనా సరే, ఇందాక సంధ్య గారు ఇంకో మాట కూడా అన్నారు, ఎవరైనా మన దగ్గరికి పేషెంట్లు ఎవరైనా వస్తే కూడా మీకు కాల్షియం తక్కువగా ఉంది కాబట్టి పాలు తాగండి అనే దగ్గర నుంచి ఇప్పుడు మీరు సజెస్ట్ చేయాలంటే ఏం సజెస్ట్ చేస్తారు? అసలు ఆలోచన ఇస్తారు కదా ఒక రకంగా, ఏం సజెస్ట్ చేయాలా అనే దీని మీద ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా ముందైతే చెప్పేవాళ్ళము, ఒక గ్లాస్ పాలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగండి, వాటి వల్ల కాల్షియం అవన్నీ మీకు న్యూట్రియంట్స్ అన్ని అందుతాయి, అందువల్ల బేబీకి కానీ గర్భిణికి కానీ మదర్కి కానీ హెల్త్ బాగుంటుంది, కాల్షియం వల్ల బోన్ హెల్త్ బాగుంటుంది అని చెప్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలు తాగండి అని అడ్వైస్ చేయడానికి కూడా సంకోచించాల్సి వస్తోంది. Because of all these happening in what we are seeing in daily life. సో ఇప్పుడున్న ఈ సిచ్యుయేషన్ నుంచి కొంతవరకు పాలని వినియోగాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే ఒక గ్లాస్ వామ్ వాటర్ లో పౌడర్స్ ఉంటాయి. ఇప్పుడు గర్భిణీలకు మేము ప్రోపియల్ గానీ పౌడర్స్ అట్లా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. వాటిల్లో గర్భిణీలకు కావలసిన న్యూట్రియంట్స్ ఉంటాయి. సో అవి తల్లి ఆరోగ్యానికి కానీ బిడ్డ ఆరోగ్యానికి కానీ చాలా బాగా సహాయం చేస్తాయి. సో అట్లాంటి పౌడర్ ని ఒక గ్లాస్ వామ్ వాటర్ లో ఒక 2 టీ స్కూప్స్ వేసుకొని తాగమని చెప్పటం బెటర్ దాన్ టు టేక్ అన్ అడల్టరేటెడ్ మిల్క్. వాట్ ఐ సజెస్ట్, యూజువల్లీ నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా యూజువల్గా ఓపీలో అడుగుతా ఉంటారు, మేడం మీరు మిల్క్ తాగమంటున్నారు, ఈ మధ్యలో మిల్క్ ఇట్లా వస్తున్నాయి కదా, ఏం చేయమంటారు అని అడుగుతారు. సో అట్లా అడిగినప్పుడు నేను ఎవ్రీ టైం వాళ్ళకి చెప్పేది ఒకటే, ఏంటి అంటే ఒక మీకు ఎప్పుడైతే మిల్క్ కనుక అడల్టరేట్ అవుతున్నాయి, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎప్పుడైతే మిల్క్ వల్ల ఇట్లా అవుతుంది అని అనిపించిందో అప్పుడు సింపుల్ గా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, వామ్ వాటర్ తీసుకొని దాంట్లో 2 టీ స్కూప్స్ ఆఫ్ పౌడర్ వేసుకోండి, మిల్క్ పౌడర్ వేసుకొని తాగండి. నార్మల్ ఇండివిజువల్స్ అయితే, అంటే నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళైతే, ప్రెగ్నెన్సీ వాళ్ళైతే వాళ్ళకి తగినట్టుగా బీ ప్రోటీన్ కానీ డి ప్రోటీన్ కానీ ప్రోపియల్ పౌడర్స్ కానీ ఉంటాయి. అవి 2 టీ స్కూప్స్ వేసుకొని వామ్ వాటర్ లో తాగటం వల్ల యూ కెన్ ఫీల్ ద మిల్క్ తాగిన ఆ ఫీల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ న్యూట్రియంట్స్ కూడా బాడీకి సమృద్ధిగా అందుతాయి. సో దట్ I can say about now to combat the situation of adulteration. And also regarding the government, యూజువలీ ఈ మధ్యలో చూడటం ఏంటి అంటే
ఫుడ్ సేఫ్టీ చెక్స్ అయితే అవుతున్నాయి. ఇట్ మైట్ బి ఇన్ ద హోటల్స్ ఆర్ ఇట్ మైట్ బి ఇన్ ద వేర్ ద క్యాంపెయిన్స్, బిజినెస్ క్యాంపెయిన్స్ ఆర్ రన్నింగ్. కాకపోతే ఏంటి అంటే ఏవైతే చిన్న పిల్లలు ఎక్కువగా వాటిని కన్జ్యూమ్ చేస్తారో ఆ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ స్క్రూటినీ ఉండాలి. బికాస్ కిడ్స్ ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్. అడల్ట్స్ కి ఆ డిసీజ్ నుంచి కానీ ఆ అడల్ట్ కల్తీ ఏవైతే పదార్థాలలో ఉన్నాయో వాటి నుంచి రక్షించుకునే విండో అనేది ఎక్కువగా ఉంటుంది. వెరాజ్ కిడ్స్ లో ఆ విండో అనేది చాలా తక్కువ. ఇప్పుడున్న కిడ్స్ రేపు ఎంతమంది ఐన్స్టీన్లు అవుతారో, ఎంతమంది అబ్దుల్ కలాంస్ అవుతారో మనకు తెలియదు. సో ఆ కిడ్స్ ని, ఆ ఫ్యూచర్ జనరేషన్ ని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సో ఇట్లాంటప్పుడు గవర్నమెంట్ ఆర్ సేఫ్టీ ఫుడ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని రెడీ చేసుకొని ఎక్కువ స్క్రూటినీ చేయాల్సినవి స్కూల్స్ లో కానీ పిల్లలు కన్జ్యూమ్ చేసే పదార్థాలలో ఎక్కువ స్క్రూటినీ ఉండాలి. దాని తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్ అడల్ట్ స్క్రూటినీ. అట్లా చేయటం వల్ల మనం ఫ్యూచర్ జనరేషన్ ని చాలా మటుకు కాపాడగలుగుతాం. అండ్ మన ఓల్డర్ జనరేషన్ వాళ్ళు లెస్ పొల్యూటెడ్ food గానీ, ఎయిర్ గానీ, వాటర్, ఇన్ వాట్ ఎవర్ మీన్స్ దే ఆర్ లెస్ పొల్యూటెడ్, దే కన్జ్యూమ్డ్. అండ్ మోస్ట్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఏంటి అసలు వాళ్ళకి 80, 90, 100 వరకు బతుకుతారు. చాలా మంది బతికారు. వాళ్ళకి గ్రే హెయిర్ తక్కువగా ఉంటాయి, బీపీ షుగర్లు తక్కువగా వచ్చాయి. బికాస్ ఆఫ్ దర్ అప్పుడున్న పాపులేషన్ తక్కువ, అప్పుడున్న క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ అండ్ పొల్యూషన్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ 50% ఇస్ పొల్యూటెడ్. సో రిమైనింగ్ 50% కూడా మనం కాపాడుకోలేకపోతే ఫ్యూచర్ జనరేషన్ ఇస్ అట్ వెరీ డేంజరస్ రిస్క్. సో వీ హ్యావ్ టు ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ నుంచి, ఫుడ్ పొల్యూషన్ నుంచి డెఫినెట్ గా ఒక ఎమర్జెన్సీ ఆర్ యాజ్ అ ప్రియారిటీ టాస్క్ లాగా గవర్నమెంట్ కానీ, ఎన్జిఓస్ కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ టు ఇన్వాల్వ్ in this quality of the food and food safety and decrease the and controlling the adulteration and ivanni chesi mana generation ni as well as future generation ni కాపాడవలసిన బాధ్యత డెఫినెట్ గా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఓకే, జనరల్గా అయితే ఒక 3 days నుంచి స్వతంత్ర టీవీ మాత్రం ఈ కల్తీ పాల విషయంలో ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేస్తూ వస్తుందండి. ప్రతిదీ కూడా ఇప్పుడు కోవా బన్ చిన్న ఇష్యూ, అది ఎంత సోషల్ మీడియాలో వైరల్ చేశారు, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. కనీసం స్వతంత్ర టీవీ 3 రోజుల నుంచి ఈ కల్తీ పాల వల్ల ప్రజలకి ఎంత హాని జరుగుతోంది, ఏంటి ఈ విధంగా తయారు చేస్తున్నారు, యాక్షన్ తీసుకోండి అంటే కనీసం వాళ్ళ దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు. కానీ 3 రోజుల నుంచి అయితే దీని మీద ఒక యుద్ధంలా స్వతంత్ర టీవీ అయితే పోరాటం జరుగుతుంది. కనీసం ఒక్కళ్ళు కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఎక్కడా కనిపించలా. నిజంగా వాళ్ళ దృష్టికి వెళ్ళి, అధికారుల దృష్టికి వెళ్ళి వాళ్ళు యాక్షన్ తీసుకొని ఉంటే ఈరోజు ఒక 4 ప్రాణాలు, 5 ప్రాణాలు రోడ్డు మీద పడేవి కాదు. ఈ 5తోనే పోతుందండి. 5 వెనకాల కుటుంబం ఎంత ఉంటుంది, ఎంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఏంటి? దీనికి ఎవరు జవాబు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తుందా, లేకపోతే అధికారులు ఇస్తారా, లేకపోతే ఈ కల్తీ పాలు అమ్మే వాళ్ళు ఇస్తారా? ఎవరిస్తారు అంటే ఎవరిది బాధ్యత అంటే ఎవరికి కూడా దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది ఎవరి దగ్గర లేదండి. కాకపోతే ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు సంధ్య గారు, ఇప్పుడు ఇది తప్పిదం గవర్నమెంట్దా లేకపోతే అధికారులదా అంటే ఎవరిదని చెప్తారు? సో ఇది మనది ఏంటంటే అధిక జనాభా గల దేశం అండి. ఇక్కడ అసలు ఇప్పుడు వరల్డ్ లో మొత్తం చూసుకుంటే ఇండియానే నెంబర్ 1 ఉంది జనాభాలో, పాపులేషన్ విషయంలో. సో మనకి సప్లై అంటే నీడ్ ఎంత ఉంటుందో సప్లై కూడా అంత ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే 2 రకాలుగా మనకి కావాల్సిన వస్తువులు అంతే ఉండాలి. అంటే ఇప్పుడు మనం వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం, కానీ ముందు మన దేశంలో ఎలా ఉంటున్నాయి, నాణ్యత ఎలా ఉంది, పరిశుభ్రత ఎలా ఉంది, పొల్యూషన్ లేకుండా ఉన్నామా లేదా, ఆ గాలి ఎలా ఉంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం గత కాలంలో చూసుకుంటే మన పెద్దవాళ్ళందరూ నిజంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సుమనా మ్యామ్ చెప్పినట్టు వాళ్ళు 90లు 80లు 90లు వచ్చినా కూడా వాళ్ళు నాట్ అవుట్ ఉన్నారు. అంత ధైర్యంగా ఉన్నారు, అంత ఆరోగ్యకరంగా ఉన్నారు, బీపీలు రాలేదు, షుగర్ రాలేదు, ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన జనరేషన్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా యంగ్ 30-40 వాళ్ళే చాలా హార్ట్ సంబంధించిన రోగాలు కానీ, కిడ్నీ సంబంధించిన రోగాలు కానీ చాలా త్వరగా వచ్చేస్తున్నాయి.
అవుతున్నాయి, త్వరగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో కంపల్సరీ ఇదేంటంటే అండి, గవర్నమెంట్ స్టెప్పులు అంటే ఇది ఒక గవర్నమెంట్ బాధ్యతే కాదండి. అసలు ముందు ఒక మానవతా దృక్పథంతో ఒక మనిషిగా పుట్టినందుకు మనం ఇలాంటి కల్తీ చేయడం అనేది ఎంత అన్యాయం. అంటే అదే ఆహారం వాళ్ళు కూడా తినరు. యాక్చువల్లీ జనాలకు మాత్రం సప్లై చేస్తున్నారంటే ఎంత ఘోరంగా ఉన్నారో చూడండి. మెంటాలిటీస్ కూడా ఎలా చేంజ్ అయిపోతుంది. మైండ్ కూడా ఏంటంటే డబ్బులు రావడం గురించే ఆలోచిస్తున్నారు కానీ జనాలు అయ్యో వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి, హాస్పిటల్ పాలైపోతున్నారు. ఇప్పుడు ఇళ్లలో ఒక్కొక్కరు నలుగురికి వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం లాస్ అయిపోయింది, ఫైనాన్షియల్ గా లాస్ అయ్యారు. ఒక పర్సనల్ ఫ్యామిలీలో ఒక పర్సన్ లాస్ అయ్యారు, ఎంతో లాస్ అయ్యారు. అంటే ఇది ఖచ్చితంగా ఒక మనిషిగా పుట్టినందుకు నేను ఇలాంటి తప్పు పని చెయ్యను అని వాళ్ళు ఖచ్చితంగా అనుకోవాలి. అలాగే సొసైటీలో కూడా ఇలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు వెంటనే, ఎందుకంటే ఒకరిని వేలెత్తి చూపించడం అనేది నేను ఇప్పుడైతే రాంగ్ అనను. ఎందుకంటే ఎప్పుడైతే మనం అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తామో, ఇలా రాంగ్ గా డబ్బులు తీసుకోవడం, రాంగ్ గా సంపాదన అనే ఆలోచన ఉన్న వాళ్ళకి లేకపోతే కనీసం పక్కనున్న వాళ్ళకైనా చెప్పి వాళ్ళని మారడం అనేది చాలా సామాజికంగా వాళ్ళు మారితేనే సొసైటీ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక మంచి పని చేయడం వల్ల నలుగురికి మంచి అవుతుంది. అలాగే ఇలాంటి కల్తీ జరగకపోతే ఎన్ని ఫ్యామిలీస్ అండి, ఇప్పుడు 70 ఫ్యామిలీస్ ని వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో జరిగే అంటే వాళ్ళ మిల్క్, వాళ్ళ ఇళ్లలో ఉన్న పాల ఉత్పత్తులన్నీ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు అంటే ఆ అబ్బాయి ఒక 70 ఫ్యామిలీస్ ని డ్యామేజ్ చేస్తున్నట్టే చెప్పాలంటే. అలాంటి వాళ్ళు ఎంతమందిని డ్యామేజ్ చేస్తున్నారండి. అది ఒక ఊర్లో జరిగింది ఆ ఇన్సిడెంట్. అది స్టేట్ మొత్తంలో ఎన్నిసార్లు ఎంతమంది చేస్తున్నారు అనేది ఇప్పుడు నిజంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు మీరు స్వతంత్ర టీవీ ద్వారా మీరు ఎంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేసి జనాలు ఖచ్చితంగా మేల్కోవాలి, ప్రతి ఒక్కరు మేల్కోవాలి. జరుగుతున్న అన్యాయాన్ని కానీ ఎవరైనా ఇలా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేసే అథారిటీ అందరికీ ఉంటదండి. ఎందుకంటే క్వశ్చన్ చేయకపోతే, తప్పుని వేలెత్తి చూపించకపోతే అది కరెక్టే అనుకొని జనాలందరూ కూడా సర్లే ఈ రోజు వచ్చాయి డబ్బులు, రేపు వస్తాయి, నెలలు సంపాదించడం మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ క్వశ్చన్ చేయకపోతే వాళ్ళకి అది మామూలు అయిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా జనాలు కూడా క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ఇది మనం ఇంకా గొర్రెల్లా బతకడం వల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు. మన ప్రాణాలు పోతాయి, మన పిల్లల ప్రాణాలు పోతాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పోతే ఇంకేంటండి దేశానికి. డబ్బులు ఒక్కటే కాదు కదండి, ఒక ప్రాణాలతో ఎప్పుడైనా సొసైటీ హెల్దీగా ఉంటేనే ఒక జాబ్ అని, ఒక పనులు చేయగలరు, సంపాదించగలరు, ఒక కంట్రీని నడిపించగలరు. ఇప్పుడు అందరూ డ్యామేజ్ అయ్యి అందరికీ ఇష్యూస్ రావడము, అందరికీ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఎవరికేమి ఉపయోగం ఉంటుందండి. గవర్నమెంట్ మనకి హెల్త్ సెక్టార్ లో కూడా ఎంతెంత మనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అసలు ఇలాంటివి జరగకుండా ఎన్నెన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. హోటల్లో కూడా ఇప్పుడు చాలా మంది వెళ్ళి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెక్ చేస్తుంటే కుళ్ళిపోయిన ఆహారాలు పెట్టుకుంటున్నారు ఫ్రిడ్జ్ లో గాని, కుళ్ళిపోయిన ఆహారాలు వాడుతున్నారు వంటల్లో గాని. సో ఇప్పుడు ఏంటంటే వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు అన్యాయంగా అవన్నీ వాళ్ళు ఏంటంటే ఏదో హోటల్ కి ఏదో ఆహ్లాదంగా వెళ్తారు, ఏదో ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలని టైం లేక ఏదో ఆర్డర్ పెట్టుకొని తినాలనుకుంటారు. కానీ ఇలాంటి ఆహారాలు వస్తున్నాయని వాళ్ళకు కూడా తెలియదు కదండి. సో కంపల్సరీ ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, FSSAI ఇవన్నీ ఏంటంటే వాళ్ళందరూ కంపల్సరీ ఎవ్రీ లెవెల్లో వాళ్ళు చెక్ చేయాలి. మళ్ళీ తర్వాత హోటల్స్, రెస్టారెంట్స్ కూడా కొంచెం అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి, ఎవరి దగ్గర నుంచి, వెండర్స్ నుంచి తీసుకుంటున్నారు, ఎలాంటి పాలు వాళ్ళకు అందుతున్నాయి, వాళ్ళు కరెక్ట్ పాలు వాడుతున్నారా లేదా, అలాగే వాళ్ళు వాడుతున్న ఫుడ్ కూడా ఎన్నెన్ని రోజులు వాళ్ళు అంటే వాళ్ళు మెయిన్ గా స్టోరేజ్ చేసి ఇస్తూ ఉంటారనమాట కస్టమర్స్ కి. సో ఇలా స్టోరేజ్ చేయడం వల్ల కూడా దాంట్లో మొత్తం విషం అనేది ఎక్కువైపోతూ ఉంటది. ఒక టైం పీరియడ్, షెల్ఫ్ లైఫ్ అనేది కొంతవరకే ఉంటది. ఇలా సంవత్సరాలు వాడుకోవడం, నెలలు కూరలు చేసి రెడీ ఉంచి ఫ్రిడ్జ్ లో నుంచి వేడి చేసి ఇవ్వడము కానీ, ఇలాంటి పాలు ఉపయోగించడం వల్ల చాలా త్వరగా ఇలాంటి అంటే పేషెంట్స్ కి కూడా రోగాలు త్వరగా వస్తాయి. దానివల్ల మెయిన్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న క్యాన్సర్ బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయంటే ఇది కూడా ఒక కాజే. మరి ఇన్ని నెలలు వాళ్ళు అలాంటి పాలు తాగి అంటే వాళ్ళ పాలల్లో కూడా మెలమిన్ అనేది చాలా డేంజరస్ అండి. అది చైనాలో కూడా ఒక స్కాండిల్ అయింది, ఒక 2008లో చాలా స్కాండిల్ అయింది అనమాట. అంటే వేరే దేశాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇదేంటంటే క్రిస్టల్స్ ఫామ్ చేస్తుంది అనమాట, కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది. సో ఇప్పుడు జరిగిన వాటిలో ఎన్నెన్ని
కలుగజేసేవి పదార్థాలు వాడారో కూడా మనము ఇవన్నీ టెస్ట్ చేయాలండి. కంపల్సరీ వాళ్ళు ఎలాంటి పౌడర్లు వాడి వాళ్ళు కలిపి పాలు చేశారో, డిటర్జెంట్లు వాడారా, బోరిక్ యాసిడ్ వాడారా, హైడ్రోజన్ పెరాక్సైడ్లు, ఇంకా ఏదో ప్రిజర్వేటివ్స్ కూడా కలుపుతా ఉంటారు పాలు అసలు పాడవకుండా. మామూలుగా మనం కరెక్ట్ గా గేదె పాలు ఒక రోజు అది కూడా మనం బయట ఉంచితే, ఒక 2 రోజులు ఫ్రిడ్జ్ లో ఉంచితే 3వ రోజు ఖరాబ్ అయిపోతుంది. అది న్యాచురల్ గా వచ్చేదైతే. ఈ పాలు ఎక్కడ పాడవుతున్నాయండి? అసలు పాడే అవ్వట్లేదు. అలాగే ఒక వారం 10 రోజులైనా అదే పాలు అలాగే ఉంటున్నాయంటే అసలు ఖచ్చితంగా ఎంత సేఫ్టీ ఉన్నాయి, ఎంత కరెక్ట్ గా ఉన్నాయి, ఎలాంటి సప్లై చైన్ నుంచి వస్తున్నాయి, ఎవరెవరు ఏ కంపెనీస్ నుంచి వస్తున్నాయి అనేది మనం ప్రజలు కూడా కొంచెం క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది రేపొద్దున వచ్చే జనరేషన్స్ కి చాలా పెద్ద డ్యామేజ్. ఒక రూపాయితో పోయేది కాదు ఇది. ప్రాణాలు పోతే ఏమొస్తుందండి? వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత పెద్ద లాస్ లో ఉంటారు. ఒక రూపాయి ఇచ్చేసి గమ్మున అయిపోతామా అండి? అది కాదు కదా. డెఫినెట్లీ ఇట్ ఈస్ క్వశ్చనబుల్. ఇక్కడ జరిగిన డ్యామేజ్ అనేది ఫ్యామిలీస్ కి సంబంధించింది కాదు. ఇది ఒక చాలా పెద్ద స్కాండిల్ అండి. ఇది వేరే కంట్రీస్ లో అయితే చాలా పెద్ద స్కాండిల్. ఖచ్చితంగా వాళ్ళు ఇది ఎంక్వైరీస్ వేసుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా అందరినీ క్వశ్చన్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పాలు అనేవి చాలా న్యాచురల్ గా తీసుకునేవి. రోజు మనకి డైలీ లెగ్ గానీ ఒక కాఫీతో స్టార్ట్ అవుతుంది అందరి లైఫ్. ఇప్పుడు కాఫీ తాగాలన్నా అడగాలన్నా కూడా భయం వేస్తుంది కదా. ఖచ్చితంగా ఇది ఏం జరుగుతుంది అనేది ఆలోచించాలండి. ప్రజలందరూ ఆలోచించాలి. యువత మెయిన్ ఏంటంటే అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలా మంది ఇవేమి అవగాహన లేకుండా వాళ్ళు బతికేస్తున్నారు. కానీ ఎక్కడెక్కడ మోసాలు జరుగుతున్నాయో ఖచ్చితంగా సొసైటీలో ఉన్న వాళ్ళందరూ అడగాల్సిన ప్రశ్ననే అండి. ఖచ్చితంగా మీ స్వతంత్ర టీవీ చేసే ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా మందికి చాలా యూజ్ ఉంటుందండి. ఇది స్వతంత్ర టీవీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ కల్తీ పాలు అన్న విషయం బయటకు వచ్చిందో డాక్టర్స్ని సంప్రదించిందండి. ఎందుకంటే ఒక చిన్న ఇష్యూని బయటకు తీసుకొచ్చేటప్పుడు ఎలా పడితే అలా వేగ్గా తీసుకురాకుండా డాక్టర్స్ని సంప్రదించి నిజమేనా, ఏం జరుగుతోంది ఏంటి అని మీలాంటి డాక్టర్స్ని ఎంతో మందిని సంప్రదించడం జరిగిందండి. నెక్స్ట్ ప్రజల దగ్గరికి కూడా ఎటువంటి పాలు వస్తున్నాయి, ఏంటి వాస్తవమా కాదా అనే విషయాలు కూడా చెక్ చేసుకున్న తర్వాతనే ఈ విషయాలన్నీ కూడా బయటకు తీసుకురావడం జరిగిందండి. ఇంకా ఎంతోమంది నిపుణులు కలిసి ఏం జరుగుతోంది ఏంటి, కల్తీ పాల వల్ల ప్రజలకు ఏ విధంగా హాని జరుగుతోంది ఏంటి అనే దాని మీద కూడా రకరకాలుగా అందరినీ కలిసిన తర్వాత మాత్రమే ఈ ఇష్యూని రైజ్ చేయడం జరిగిందండి. కానీ రైజ్ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా కనీసం ఇష్యూని కనుక అప్పుడే పసిగట్టుండి అప్పుడే యాక్షన్ తీసుకొని ఉంటే, ఇందాక నేను 2-3 సార్లు చెప్పా, ఐదుగురు అని కేవలం 5 మెంబర్స్ మాత్రం మనం చెప్పుకుంటాం. కానీ ఆ 5గురిలో ఇంకా నెక్స్ట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కొంతమంది. వాళ్ళ ఫ్యామిలీస్ సంగతి ఏంటి అనేది కనుక ఓవరాల్గా ఆలోచించుకుంటే, సుమన గారు ఇప్పుడు ఈ యూరియా కలిపినటువంటి పాలు తాగటం వల్ల ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం 8th క్లాస్ పిల్లలు మెచ్యూర్ అవ్వటం, 7th క్లాస్ పిల్లలు మెచ్యూర్ అవ్వటం, ఆడపిల్లలు ఒకప్పుడు 12 ఏళ్ళకి కానీ 13 ఏళ్ళకి కానీ మెచ్యూర్ అయ్యేవాళ్ళు కాదు. తర్వాత డెలివరీకి సంబంధించిన కనుక మనం మాట్లాడుకుంటే 7 months అట్లా వచ్చినాయో లేదో వెంటనే డెలివరీ అయిపోతుంది, ఉమ్మనీరు పడిపోతుంది, సిజేరియన్స్ ఇవన్నీ చూసుకుంటే ఇటువంటి కల్తీ వల్ల జరుగుతున్నవే అని చెప్పుకోవచ్చు అంటారా? వీటి వల్ల కొన్ని ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటామండి. అంటే యూజువల్ గా ఆమె 14 years 12 years కి ఆ రోజులలో వచ్చేవి మెన్సెస్ అనేవి. కాకపోతే ఇప్పుడు ఉన్న రోజులలో ఏంటంటే 9 years పిల్లలు 10 years పిల్లలు కూడా మెన్సెస్ అవుతున్నారు. అంటే 10-11 years 9 to 11 years పిల్లలకి వాళ్ళకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అప్పుడే స్టార్ట్ అవుతారు. అట్లాంటిది ఆ టైంలో మెన్సెస్ స్టార్ట్ అవ్వడం అనేది ఇట్ ఈస్ వెరీ పెథటిక్ సిచ్యుయేషన్. ఆ 9 to 11 మధ్యలో వాళ్ళు అసలు ఎందుకు అట్లా అవుతుంది, వాటి జాగ్రత్తలు ఏంటి, వాళ్ళని వాళ్ళు ఎట్లా కేర్ తీసుకోవాలి అని అప్పుడప్పుడే నేర్చుకునే వయసులో మెన్సెస్ అవ్వటం అనేది కూడా వెరీ పెథటిక్. ఈ అడల్టరేషన్స్ ఇట్లాంటి వాటి వల్ల కూడా ప్రికాషియస్ ప్యూబర్టీస్ వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ప్రిమెచ్యూర్ డెలివరీస్ ఆర్ అస్సలు నొప్పులు రాకపోవటము, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ప్రిమెచ్యూర్ మెనోపాజ్లు, మళ్ళీ ఎర్లీ ఫ్రాక్చర్స్, ఈజీ ఫ్రాక్చర్స్, అండ్ ఆల్సో వాట్ యు సే క్యాన్సర్స్, ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్ అండ్ పొల్యూటెడ్ ఫుడ్ అండ్ పొల్యూటెడ్ మిల్క్ అండ్ వాటర్, వీటి వల్ల యువతలో కానీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ లో వేర్ ఎవర్ వి ఆర్ అక్కడ ఉన్న పరిస్థితులలో
ప్రతి ఒక్కరికి కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావటం వల్ల మెన్సెస్ డిలే అవ్వటము, వాటి వల్ల చదువులో నాణ్యత వాళ్ళు ఫోకస్ చేయలేకపోవటము, ఇంట్లో ఫైనాన్షియల్ గా ఇబ్బంది అవ్వటము, ఎమోషనల్ ట్రామా ఇన్ ద ఫ్యామిలీ, అండ్ డెలివరీస్ లో ప్రిమెచ్యూర్ గా అవుతే వాళ్ళకి మళ్ళీ ఆ బేబీ ఎట్లా ఉంటుంది అని చూసుకోవటము, మళ్ళీ ప్రిమెచ్యూర్ గా మెనోపాజ్ అయితే మళ్ళీ వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వస్తాయి, దే ఫీల్ మెనోపాజల్ సిమ్టమ్స్ అన్ని వస్తాయి, డ్రైనెస్ రావటము అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోని మూడ్ డిస్టర్బెన్సెస్ రావటము, అండ్ డ్రైనెస్ వల్ల, ఆస్టియోపోరోసిస్ వల్ల ఇట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, క్యాన్సర్స్, మళ్ళీ వాటికి రేడియేషన్, కీమోథెరపీలు, సర్జరీస్, అవి మళ్ళీ ఫ్యామిలీస్ లో రన్ అవ్వడము జెనెటిక్ గా. సో ఇట్లాంటివన్నీ కూడా చాలా ఆలోచించి ఒక పకడ్బందీగా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఎన్జిఓ ఇందాక చెప్పినట్టు అందరూ కూడా ఒక కార్యాచరణను అమలు చేసుకొని, ఇవి కూడా బర్నింగ్ టాపిక్స్, దీస్ ఆర్ ఎసెన్షియల్ టాపిక్స్ అండ్ ఎసెన్షియల్ సిచ్యుయేషన్స్ వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇన్ ఏ వార్ఫుట్ వే, ఇన్ ఏ ప్రియారిటీ సిచ్యుయేషన్స్ టు హ్యాండిల్. ఎందుకంటే ఇట్లా చేయటం వల్ల ఒకవేళ యువత కానీ చిల్డ్రన్స్ కానీ బాగా ఎఫెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు ఎల్డర్లీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు 30-20 ఇయర్స్ వాళ్ళకే వస్తున్నాయి, రేపు ప్రొద్దున 10 ఇయర్స్ 7 ఇయర్స్ వాళ్ళకే వస్తాయి. అట్లా వస్తే ఇంకా ఏముంటదండి ఫ్యూచర్ భవిత ఏముంటది? ఇప్పుడు నౌ వీఆర్ ఇన్ ఎ స్టేబుల్ కండిషన్ ఇన్ ద వరల్డ్, వీఆర్ రన్నింగ్ ఎకనామికలీ అండ్ వీఆర్ ఎ స్టెబిలైజ్డ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, వీఆర్ ద what do you say, we are showing that India is standing in the world map as a supreme power laga. ఇట్లాంటి ఉన్న సిచ్యుయేషన్స్ లో ఇలాంటి బాధాకరమైన సంఘటనలు అనేవి చాలా పెథటిక్ అండి. సో గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు అండ్ అందరు ఎన్జిఓస్ కానీ ప్రైవేట్ కానీ మన క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ని ఇంప్రూవ్ చేయాలి. వెన్ ద ఫ్యామిలీస్ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందో ద ఎకనామికల్ ఎవల్యూషన్ అండ్ గ్రోత్ and development of the nation will happen. So everyone should focus on it and on a priority basis. ఓకే, సంధ్య గారు, సునైన గారు, మనం ఒక టాపిక్ కనుక దీనికి సంబంధించి రిలేటెడ్గా మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆ కోవా బన్ విషయం ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, అస్తమానం 10 రూపీస్ పెట్టి ఈ కోవా ఎక్కడి నుంచి తయారవుతుంది, ఈ బన్ ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచించారు కదా, మొన్న అంత ఇష్యూ జరిగింది కదా. సేమ్ ఇక్కడ కూడా ఎంతమంది జనం ఉన్నారు, ఎన్ని పాల కేంద్రాలు ఉన్నాయి, ఆ పాల కేంద్రాలకు వస్తున్న పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది కనీసం అవేర్నెస్ కల్పించకపోగా, కనీసం దీని మీద ఇలా నానా రకాలుగా వస్తున్న వాటిని ఖండించకపోగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రావాలి అన్నట్టుగా, కనీసం క్వశ్చన్ చేసే మనుషులు కూడా ఉండాలి, ప్రజల్లో కూడా ఒక అవగాహన అయితే ఉండాలి. ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లా? 10 మందికి సంబంధించిన ఆరోగ్యం గురించి, ఎక్కడో కోవా బన్ గురించి తీసుకొచ్చిన ఇష్యూని ఈ పాలు విషయంలో ఎందుకు తీసుకురాలేదు ఒక్కళ్ళు కూడా అనే దాని మీద మీరు ఏం చెప్తారు సంజయ్ గారు? సో ఇదేంటంటే ఒక నిజంగానే మనము ఒక స్వతంత్ర టీవీలో ఇంత స్వతంత్రం ఉంది కాబట్టి మనం ఇంత హ్యాపీగా మాట్లాడుకున్నాం. అది నిజంగా అసలు పాల గురించి ఖచ్చితంగా మాట్లాడాలండి. ఇది బిజినెస్ కంటే కూడా ఒక మనిషి ప్రాణం అని ఎప్పుడైతే వాళ్ళు గుర్తిస్తారో అప్పుడు మాత్రమే ఇది ఖచ్చితంగా అందరూ మాట్లాడాల్సిన విషయం అండి. డెఫినెట్లీ ఇప్పుడు ఏంటంటే ఒక బన్ను గురించి జరిగిన రచ్చలో ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఎంత ఆవేశం ఉంది అక్కడ, ఆయాసపడుతూ అక్కడ ఉన్న ఒక్క మనిషి, అమ్మే మనిషిని అసలు చెమటలు పట్టించేశారు. అంటే ఒక కోవా బన్ అమ్మే మనిషి జరిగిన ఇన్సిడెంట్ లో అక్కడ జరిగిన ప్రాంతంలో దాని గురించి ఫోకస్ చేసినంత ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ లో ఫోకస్ అనేది లేదు. జనాలు ఎవ్వరు అడగట్లేదు. ఏంటంటే ఇది పాలు, జస్ట్ ఏంటంటే వాళ్ళ అధికారులు వచ్చి చూస్తారు అంతేగాని ఇప్పుడు ఇక్కడున్న ఫ్రీడమ్ ప్రజలందరిలో ఉండి మేము అడగాలి, మేము క్వశ్చన్ చెయ్యాలి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే ఎప్పుడైతే జనాలు మేల్కుంటారో అప్పుడే ఇవన్నీ ఆగిపోతాయండి. ఇప్పుడు మనం అడిగితే ఖచ్చితంగా భయపడతారు, అంతే కదా, భయపడతారు. అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే అడుగుతున్నాను, మీరొక్కలే అడుగుతున్నారు, మేడం ఒక్కలే అడుగుతున్నారు, కానీ జనాలందరూ అడిగితేనే కదండి. ఇప్పుడు నలుగురు కలిసి ఒక్కలే సౌండ్ వస్తే ఆపేస్తారు. అదే
అదే 10 మంది 100 మంది అలా దేశం మొత్తం క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా భయపడతారండి, జనాలు భయపడతారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏదో రూపాయి కోసం చేసే పనులు కాదండి. రూపాయితో ఏంటంటే వాళ్ళ కడుపు నింపుతారేమో కానీ 10 మంది కడుపులు కొట్టి ఏం సాధిస్తారండి? దీంట్లో ఏమొస్తుంది చెప్పండి? ఆ ఈ ఒక తినే ఆహారం కూడా సరిగ్గా తినలేని పరిస్థితిలో ఉంటే జనాలకి ఇంకేమి ఇస్తారు? దేశం అంతా ఎలా బతుకుతారు చెప్పండి? ఇప్పుడు మనం దేశాన్ని ఉద్ధరించాలి అంటే ఎలా? ఆరోగ్యం ఫస్ట్ ఈజ్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటేనే దేశం ముందుకెళ్తది ఖచ్చితంగా. ఇప్పుడు అందరు అనారోగ్యాలు వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. వాళ్ళ ఇళ్లలో ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి ఖర్చులు పెట్టుకొని. వాళ్ళు తినే ఆహారం మీద నమ్మకం లేదు ఇప్పుడు. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు జనాలకి ఇంకా ఎలా వస్తుందండి? అసలు నిజంగా దేశంలో నెంబర్ 1 దేశం అని ఎప్పుడు అనుకుంటాం? ఎప్పుడైతే మనం హెల్త్ వైజ్, ఎడ్యుకేషన్ వైజ్, మనిషికి సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ ఉంటేనే నెంబర్ 1 దేశం అవుతాం. మనమే ఇప్పుడు ఇన్ని లోటుపాట్లు ఉన్నాయి మనకి తెలిసి జరుగుతున్న ఇన్సిడెంట్ ఇప్పుడు మీ ఛానల్లో జరుగుతున్న ఇన్సిడెంట్ ని మీరు ఫోకస్ చేయగలిగారు కాబట్టి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అలా అసలు చెప్పుకోకుండా జరిగేవి చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల్లో ఆ మెలకువ రావాలండి. ఎందుకంటే వాళ్ళ కోసం కాదు, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ ఇళ్ళ కోసం. ఇప్పుడు వాళ్ళు లాస్ అయితే ఇప్పుడు ఆరోగ్యం, ఇప్పుడు ఒక్క పర్సన్ లాస్ అయ్యాడు, ఫ్యామిలీలో ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోయాడు, వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? వాళ్ళ ఇల్లు ఎలా గడుస్తుంది? వాళ్ళ పిల్లలు ఎలా చదువుతారండి? వాళ్ళ మొత్తం ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది. కంపల్సరీ గవర్నమెంట్ అయితే ఇవన్నీ భరిస్తుందా అండి? ఎంతవరకు హెల్త్ వాళ్ళకి నచ్చిన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటారు. కిడ్నీ డ్యామేజ్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతవరకు వెళ్తున్నాయి, ఎంతవరకు ట్రీట్మెంట్లు అందుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ లెవెల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు? వాళ్ళకి వచ్చే ఓన్లీ కిడ్నీ డ్యామేజ్ ఇప్పుడు ఫోకస్ లో ఉంది. ఇప్పుడు తెలిసి మన కిడ్నీ డ్యామేజ్ వల్ల వీళ్ళు చనిపోయారు అనుకుంటున్నాం, రేపొద్దున వాళ్ళు హార్ట్ రోగాలతో చచ్చిపోతారు, లేకపోతే క్యాన్సర్ రోగాలతో వాళ్ళు పరిగెడతారు. జనాలు ఏంటంటే ఏ రోగం వస్తే దాని ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఎందుకు వచ్చింది, ఒక ప్రైమరీ ప్రివెన్షన్ అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఖచ్చితంగా ఇది ప్రైమరీ ప్రివెన్షన్ అనేది జనాల మధ్య అందరిలో అవేర్నెస్ వస్తేనే వాళ్ళు వీటిని ఫైట్ బ్యాక్ చేయగలరు. ఖచ్చితంగా ఇది ప్రజల్లో, మనలో అందరిలో ఉండాలి క్వశ్చనింగ్ అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం జస్ట్ ఒక కూరగాయల్లో కూడా ఎంతో కల్తీ జరుగుతుంది, రకరకాల ఫెర్టిలైజర్స్ వాడతారు, వాటి వల్ల కూడా వస్తున్నాయి. ఈ పాలల్లో ఇంత డ్యామేజ్ జరుగుతుంది, ఇంత డ్యామేజ్ అసలు ఇది ఇప్పుడైతే వాళ్ళ ప్రాణాలు పోయినాయి. అలా జస్ట్ ఒక మిల్క్ వల్ల మనకి ఇది తెలిసిందండి. చాలా జరుగుతున్న డ్యామేజ్ రకరకాలుగా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ క్వశ్చన్ చేయాలి. కంపల్సరీ మనం ₹1 పెడుతున్నామంటే ఆ కన్స్యూమర్ కి క్వశ్చనింగ్ అథారిటీ ఉంది ఖచ్చితంగా. ఒక్క రోగం వచ్చినప్పుడు మనం ఏదైతే డాక్టర్ని ఎంత బాగా క్వశ్చన్ చేస్తారో, మా పేషెంట్స్ అయితే చక్కగా అడుగుతారు, ఎలా వచ్చింది మేడం, ఎప్పటి నుంచి వచ్చింది మేడం, ఎందుకు వచ్చింది మేడం, నాకే ఎందుకు వచ్చింది మేడం, మా ఫ్యామిలీ అందరూ ఎందుకు సఫర్ అవుతున్నా అంటే, మీరు కన్స్యూమ్ చేసే ఫుడ్ గురించి అయితే అడగరా అండి? అడగరా? షాప్ వెళ్ళి అడగరా? నీ దగ్గర ఈ పప్పు తీసుకున్నాను, ఈ పప్పు వల్ల నాకు ఈ రోగం వచ్చిందని అడగమనండి. అడగరు. ఎందుకంటే అది ఎక్కడెక్కడి నుంచో షాప్ వాడు కూడా చెప్పలేడు. అమ్ముకునే వాళ్ళు అయితే చక్కగా అమ్ముకుంటున్నారు కానీ ఇన్ని రోగాలకు కారణాలు ఈ ఫుడ్ వల్లే వస్తుందని ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ నిరూపించబడిందండి. ఒక 5 ప్రాణాలతో నిరూపించబడుతుంది. వాళ్ళ ప్రాణాలు పోయినందుకైనా క్వశ్చన్ చేయాలండి. ఖచ్చితంగా వాళ్ళలో రావాలి చైతన్యం. వచ్చినప్పుడే జనాలు ఎప్పుడు మనం ₹1 పెడుతున్నప్పుడు అడగడంలో తప్పేముందండి? అడగాలి ఖచ్చితంగా. అవును. సుమన గారు, ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారుల విషయానికి వస్తే, అంటే ఏదన్నా జరిగితే మాత్రం, ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయిందనుకోండి, లేకపోతే ఆ బస్సులకు సంబంధించి, లేకపోతే ఇంకేమైనా వెహికల్స్కి సంబంధించి ఆ ఫిట్నెస్ ఉందా లేదా అనేది ఎప్పుడు వీళ్ళు అబ్జర్వ్ చేసేదంటే, కొంతమంది మనుషులు ప్రాణాలు పోతేనే బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ గురించి కూడా మాట్లాడుకుంటే, ఈ మధ్య కాలంలో ఎప్పుడో అడపాదడపా కూడా వింటున్నాం. ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా కూడా ఎక్కువగా వినేదేం లేదు. ఆ ఫుడ్ హోటల్స్కి వెళ్ళారు, అక్కడ చెక్ చేశారు, ఇక్కడ చెక్ చేశారు అంటున్నారు. కానీ కల్తీ పాలకు సంబంధించి పలానా చోటకి వెళ్ళి ఇలా చెక్ చేశారు అన్న సందర్భాలు చాలా చాలా తక్కువ. అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు అసలు ఏం చేస్తున్నట్టు, వాళ్ళు అధికారంలోకి ఎందుకు వచ్చినట్టు, వాళ్ళు అంత చదువుకొని అటువంటి పదవుల్లో వాళ్ళు ఉండి ఏం చేస్తున్నట్టు, వాళ్ళ ఆఫీసర్స్గా ఉండి వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అసలు అనేది వాళ్ళు మర్చిపోయి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మీరు ఒక సమాజానికి సేవ చేసే డాక్టర్స్ కాబట్టి అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు?
సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసే వాటి మీద సెక్యూరిటీ స్క్రూటినీ చెక్స్ అనేవి చేయాలి కంపల్సరీగా. ఇప్పుడు సపోజ్ మిల్క్ ఉన్నాయి అనుకోండి, ఓన్లీ మిల్క్ టెస్టింగే కాదు, అవి ఏం ఫీడ్ తీసుకుంటున్నాయి, అవి ఏం వాటర్ తాగుతున్నాయి, మళ్ళీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత మిల్క్ ఆ వెండర్ నుంచి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, ఆ సప్లై చైన్ అంతా కూడా అనాలిసిస్ చేయాలి. అండ్ ఏంటంటే ఆ చేస్తున్న ఏదైతే వర్క్ ఉందో దాన్ని డివోషన్ గా డెడికేటెడ్ గా చేయటం వల్ల ద క్వాలిటీ ఆఫ్ ద స్క్రూటినీ చెక్, కరప్షన్ కాకుండా ఆ క్వాలిటీ ఆఫ్ ద స్క్రూటినీ చెక్ తోని మనం ఆ ప్రాబ్లమ్స్ ని ఎర్లీగా తెలుసుకోగలుగుతాం. ఆ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆ డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైతే ఆ వాటి వాట్ యు సే ద ప్లానింగ్ చేస్తారో, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని స్ట్రాటజీస్ ఫామ్ చేస్తారో, ఆ స్ట్రాటజీ ఫార్ములేటర్స్ వాళ్ళందరూ కూడా జస్ట్ ఫోకస్ లిటిల్ మోర్ వాట్ ఎవర్ the work has been doing, or whatever the work is under progress is okay, but improve your efficiency and focus more on these works and protect the society. That's what I can say, Andy. And the strategies and implementations అనేవి చాలా సిస్టమాటిక్ గా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్. సో టెక్నాలజీని యూటిలైజ్ చేసి ఎంత బెటర్ గా ఎఫిషియెంట్ గా వర్క్ చేయగలుగుతారు, వాటిని ఈ క్వాలిటీని ఎంత బెటర్ గా ఇంప్రూవ్ చేయగలుగుతారు అనేవి మనకి ఈ టెక్నాలజీ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలిస్తే మనము ఏమంటారు సాధించలేని అనేది ఏది ఉండదు. కాకపోతే ఆ స్ట్రాటజీస్ ఎట్లా ప్లాన్ చేయాలి అనేది ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తే డెఫినెట్ గా మనము మంచి రిజల్ట్స్ ని సాధించగలుగుతాం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. డిబేట్ని అయితే ముగిద్దాం. అయితే ఈరోజు చర్చలో పాల్గొన్నటువంటి డాక్టర్ సుమన గారికి అలాగే డాక్టర్ సంధ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. అయితే ఈ డిబేట్లో కల్తీ పాల ఇష్యూ మాత్రమే బయటకు వచ్చింది అనే దాని మీద మాట్లాడలా. స్వతంత్ర టీవీ ఇలా ప్రజల సమస్యలకు సంబంధించి ఎటువంటి విషయం మీదైనా పోరాటానికి సిద్ధంగా ఉంది. కల్తీ చేసేవాళ్ళు ఈ ఒక్క విషయంలో కాదు, ఏ విషయంలో అయినా సరే మీరు ఏ విధంగా కల్తీ చేస్తారా అనే దాని మీద అయితే స్వతంత్ర టీవీ అయితే ఖచ్చితంగా పోరాడి తీరుతుందని అయితే ఈ డిబేట్ ద్వారా చెప్పదలుచుకున్నాం. సో ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. స్వతంత్ర న్యూస్.